హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో సూపర్ టేస్ట్ ఉండే పన్నీర్ కర్రీ మీకు ఒకసారి చూపిస్తా. అలానే ఇంట్లో తేలిగ్గా 1 మంత్కి సరిపడే కొరియాండర్ పౌడర్ కూడా మీకు చూపిస్తా. దానికి ముందుగా మనం కూర చేసుకోవడానికి ఏమేం ప్రాసెస్ అనేది ఇక్కడ చెప్తాను. ముందుగా ఒక కడాయి తీసుకోండి. అది ఐరనా నాన్ స్టిక్కా అనేది మీ అప్ టు విష్ అనమాట. దానిలో మనకి ఈ కూరకి కొంచెం ఆయిల్ పడిద్ది, ఎందుకంటే రెస్టారెంట్ స్టైల్ కాబట్టి కొంచెం పడిద్ది, అంటే ఎక్కువ. అలానే మనం ఆయిల్ కాగిందా లేదా అని చూడడానికి జీలకర్ర వేసుకోవచ్చు, లేదు అంటే ఆనియన్ పీస్ కూడా వేసి చెక్ చేసుకొని ఆ తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని దోరగా ఫ్రై చేయండి. ఇది ఫ్రై చేసేది ఎందుకు అనంటే మిక్సీ పట్టడానికండి. అలానే అందులో రెస్టారెంట్ స్టైల్ అంటే ఆబ్వియస్లీ జీడిపప్పు అండ్ మిలనిన్ సీడ్స్ ఇవి ఉంటాయి కదా. నా దగ్గర జీడిపప్పు ఉంది, దాంతోపాటు కొంచెం అల్లం ముక్క, ఒక 1 ఇంచు అల్లం ముక్క కూడా తుంచి వేసుకొని ఇదే ఆయిల్లో నేను ఫ్రై చేస్తున్నాను. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. తిప్పాలని ఏం లేదు, తిప్పితే మంచిది, మాడకుండా ఉంటాయి. దగ్గరుండేటట్టయితేనేమో హైలో పెట్టి చేయండి. కొంచెం వేరే పనుల మీద ఉండేటట్టయితే సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి, ఎందుకంటే ఆనియన్స్ మాడినా కానీ వేరే టేస్ట్ వస్తాయి. ఇక వీటిని చల్లారాక దాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టేసుకోండి మెత్తగా. ఈ ప్రాసెస్లో మీరు అస్సలు వాటర్ పోయొద్దు. ఆ ఆయిల్ తోటి ఉన్న ఆనియన్స్ చక్కగా పేస్ట్ అవుతాయి. కచ్చాపచ్చాగా అయినా పర్వాలేదు, ఎందుకంటే కొన్ని జార్స్ ఎక్కువ క్వాంటిటీ ఉంటేనే మెత్తగా అయ్యిద్ది. ఇలా ఉన్నా చాలు మన గ్రేవీ కోసం అన్నమాట. పేస్టు అనేది ఇలా మిక్సీ పట్టిన దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ అదే జార్లో మనము సన్నగా కట్ చేసుకున్న టమాటాలు వేసి మిక్సీ పట్టుకుంటాం కాబట్టి పేస్ట్ అయిన దాన్ని మనం అందులో నుంచి తీసేసుకుందాము. అలానే చాలామంది జార్లో అలానే ఉంచేస్తారు. అలా ఉంచినా కానీ బ్లేడ్లు షార్ప్నెస్ అయితే పోతాయండి. అందుకని మనం ఏది మిక్సీ పట్టినా కానీ దాన్ని చక్కగా పక్కకు తీసి దానిలో కొన్ని వాటర్ వేసి గిలకరిచ్చేసేయండి. ఇది ఒక టిప్పేనండోయ్. ఇక నెక్స్ట్ దీనిలో సన్నగా కాకపోయినా మీ ఇష్టం అండి. 4 చెక్కలు వేసినా కానీ అది సరిపోయిద్ది. కాకపోతే నాకు అలవాట్లో పొరపాటు మిక్సీ పట్టడానికి కూడా ఒక్కోసారి సన్నగానే కూర్చొని కట్ చేస్తాను. కట్ చేసేంతసేపు గుర్తే రాదు అసలుకి. ఇక నెక్స్ట్ అదే కడాయిలో కొంచెం ఉన్న ఆయిల్లోని మనం హోల్ గరం మసాలా అంటే స్పైసెస్ ఏది బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, జాపత్రి, షాజీరా. ఎందుకు ఇవన్నీ అంటే మనం రెస్టారెంట్ స్టైల్ చేస్తున్నాం కాబట్టి. అదర్వైజ్ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే తీసేసుకోవచ్చు. ఇవి అన్నీ కొంచెం టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తాయి కాబట్టి మనం ఇవన్నీ కలుపుకుంటాము. సో దీనిలోకి ఒక స్పూను జీరా అండ్ షాజీరా అండ్ కొంచెం సోంపు కూడా వేసుకోండి. ఇక అలానే మనం మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్లన్నిటినీ దానిలోకి కలుపుకొని మనము మళ్ళీ కొంచెం ఫ్రై చేసుకోవాలి. ముందుగా టమాటా ప్యూరీ వేయండి. ఆ తర్వాత ఈ ఆనియన్ ఏదైతే ఉందో దాన్ని వేసేసుకొని మీకు ఆయిల్ ఎక్కువైంది అని అనిపిస్తే కొంచెం తగ్గించుకోండి. ఈ కర్రీ మాత్రం నేను ఇలా కొంచెం అంటే లుక్ లైక్ రెస్టారెంట్ స్టైల్. చూడండి, మనకి ఏది రెస్టారెంట్ నుంచి మనం తెప్పించుకున్నా కానీ ముందు ఆయిలే తేలిద్ది. ఆయిల్ చూసే చాలామంది టెంప్ట్ అవుతూ ఉంటారు. అండ్ దానిలో వచ్చే కలర్ కూడా ఎలా వచ్చింది అనేది చెప్తాను. ఇక ఇప్పుడు ఏంటంటే కొంచెం సేపు స్టవ్ ఆపేసేయండి. ఆపేసాక మనము చిలికిన పెరుగుని అంటే జస్ట్ ఒకసారి అలా చిలికి పెట్టేస్తే మంచిది. ఎందుకంటే డైరెక్ట్గా పెరిగేసామనుకోండి తునుకలుగా ఉంటుంది. అఫ్కోర్స్ ప్యాకెట్ పెరుగు అయితే మనం చిలకన అవసరంలో, అదే కొంచెం వాటరీగా ఉంటుంది. అదే మనం ఇంట్లో పట్టుకున్నదైతే కొంచెం చిలకాలండి. చిలికితే ఏంటంటే పన్నీర్ అంటే తునుకలుగా అంటే చిన్న మాలిక్యూల్స్ లాగా లేకుండా చక్కగా గ్రేవీలోకి కలిసిపోయిద్ది అనమాట. ఈ పెరుగు అనేది టేస్ట్ కోసం అండ్ ఎక్స్ట్రా గ్రేవీ గెయిన్ చేయడం కోసమే మనం పెరుగుని కలుపుతామన్నమాట. ఇక ఇప్పుడు మనం ఇందులోకి నార్మల్ కారం కాకుండా మీ దగ్గర స్పైస్ తక్కువ ఉండే కూర కారం ఉంటే ఓకే. లేదు అనంటే ఇప్పటి రోజుల్లో అందరూ యూజ్ చేస్తున్నారు కాశ్మీరీ చిల్లీ పౌడరు, రెడ్ చిల్లీ పౌడర్. ఇదేంటంటే
కారం ఉండదు అండ్ కలర్ ఎక్కువగా ఉండిద్ది. అలానే ఇంట్లో చేసుకున్న ధనియాల పొడి, అలానే పసుపు, సాల్టు ఆర్ రాక్ సాల్ట్ ఏదైనా మీ ఇష్టం. మీరు ఏది ఉంటే అది వేసుకోండి. అంటే కూరకి ఇవి ఇంత తగినంత అని ఎందుకు చెప్తామంటే ఒక్కొక్కళ్ళు ఎక్కువ తింటారు, ఒక్కొక్కళ్ళు తక్కువ తింటారు. అది మన టేస్ట్ బడ్స్ని బట్టి టేస్ట్ అనేది చేంజ్ అయ్యిద్ది. మీరు కూరకి ఎంత వేసుకుంటారో దాన్ని వేసుకోండి. ఇక అలానే మనం జారు ఇందాక మిక్సీ పట్టాం కదా, దానిలో ఒక హాఫ్ లేదా ఒక టీ గ్లాస్ అంత వాటర్ని వేసి జార్ని తొలిపి దీనిలోకి వేసేసుకోండి. ఇంకా సో అది అందరు అమ్మలు చేస్తారు. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది మీరు చేసుకోండి. ఇది అమ్మమ్మల కాలం నుంచి వస్తుందన్నమాట. ఇక ఇందులో మీకు ఇష్టం వచ్చినట్టు కట్ చేసుకోండి. నాకైతే పన్నీర్ని ఇలా కట్ చేయాలనిపించింది ఈసారి. సో అందుకని అలా కట్ చేశాను. ఇంకా మీరు కట్ చేసుకున్న ముక్కల్ని వీడియో కోసం నేను ఒక్కొక్కటి వేస్తున్నా, కానీ మీరు ఒకటేసారి అలా వేసేసేయచ్చు అనమాట. వేసుకొని లైట్గా అస్సలకి టచ్ అనేది హార్డ్గా కాకుండా లైట్గా పైన చేయండి. దీనికి గంటకి అనంటే స్పాచ్లా బెటర్ అండి. స్పాచ్లా అయితే ఇరగకుండా ఉంటాయి. అంటే పీసెస్ పెద్దగా తినాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే గరిటె యూస్ చేయొద్దు, స్పాచ్లా యూస్ చేయండి. కర్రీ తిప్పడానికి వేసుకోవడానికి ఓకే, మీరు ఏ గరిటె అయినా యూస్ చేసుకోవచ్చు. ఇక దీన్ని ఒక 2-3 మంటలు రానిచ్చండి. రానిచ్చేసాక ఇప్పుడు ఈ స్టేజ్లో సన్నగా పొడుగ్గా కట్ చేసిన పచ్చిమిర్చిని కలపండి. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఇప్పటివరకు నేను పచ్చిమిర్చి యాడ్ చేయలేదు, కానీ ఇప్పుడు యాడ్ చేస్తే ఏంటంటే మనం తినేటప్పుడు పచ్చిమిర్చి తీసేస్తాం కదా, కానీ ఇప్పుడు ఈ గ్రేవీలో ఉడకడం వల్ల ఎంత మంచి టేస్ట్ వచ్చిందంటే మనం చపాతీలో తిన్నా, జీరా రైస్లో తిన్నా, పూరీకి తిన్నా, నార్మల్ కర్రీ వేసుకొని తిన్నా కానీ చాలా బాగుంటుంది. ఇందులో కొంచెం మీ దగ్గర ఉంటే ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి, లేదంటే కొంచెం నెయ్యి ఆర్ వెన్న వేసుకోండి, బాగుంటుంది. ఫ్రెష్ క్రీమ్ అంటే ప్రత్యేకంగా మళ్ళీ ఏదీ లేదండి, పెరుగు మీద మీగడ. ఆ పెరుగు మీద మీగడని మనం ఎట్లానో ఫ్రిడ్జ్లో పెడతాం కదా, దాన్ని చిలక్కపోయినా పర్వాలా అలా వేసేసుకుంటే అదే కలిసిపోయిద్ది, టేస్ట్ బాగుంటుంది. ఇంకా అండ్ దీనిలో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కసూరి మేతి. కసూరి మేతి అంటే ఏం లేదండి, మనం ఎప్పుడైనా కానీ మెంతాకు ఎక్కువ తీసుకుంటే దాన్ని ఎండబెట్టుకోండి, అదే కసూరి మేతి. ఇది ఎండింది కూడా బయట సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. దాన్ని తీసుకొచ్చి కొంచెం నలిపి వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. రెస్టారెంట్ స్టైల్ కర్రీస్కి అన్నిటికీ మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే అదేనండి, కసూరి మేతినే యాడ్ చేస్తారు అండ్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేస్తారు. ఇదే వాళ్ళ కలర్కి స్ట్రక్చర్కి సీక్రెట్. ఇక ఇంట్లో తయారు చేసుకొని ధనియాల పౌడర్, ఇదెందుకు బయట కొనుక్కోవచ్చు కదా అని అనుకుంటారేమో. ఒకసారి బయటది వాడితే నాకు అస్సలు నచ్చలేదు. అందుకే ఎంత వంట హడావుల్లో ఉన్నా కానీ నాకు ధనియాల పొడి అయిపోయింది అంటే ప్లెయిన్ది, అంటే ఇప్పుడు నేను పట్టేది ప్లెయిన్ది అన్నమాట. నేను చాలా టైప్స్ ఆఫ్ ధనియాల పొడి పడతాను. మీకు ఇంతకుముందు నా వీడియోస్లో కూడా చూసి ఉండొచ్చు. ఇందులో ఏం లేదండి, సింపుల్ ధనియాలన్నిటినీ ఒక లో ఫ్లేమ్లో 5 to 6 minutes ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయినప్పుడు మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంది, ఆ స్మెల్ తెలిసిపోయిద్ది అన్నమాట మనకి ఇవి వేగినాయి అని. జస్ట్ లిటిల్ బిట్ లైట్గా ఫ్రై అయినా చాలండి, పచ్చి వాసన అనేది పోయిద్ది అనమాట. సో ఇంకా ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని మనము ఒక బౌల్లోకి తీసుకొని అది చల్లారాక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకోండి. ఇంకా దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచుకుంటే 1 month వరకు ఉంచుకోవచ్చు. అంటే ఇంక ఎక్స్ట్రా కూడా మనం ఎంత క్వాంటిటీ చేసుకుంటామో అంత క్వాంటిటీ వరకు ఉండిద్దండి. దీనిలో అసలు పురుగు పట్టడం అనే సమస్య అయితే నాకు ఇప్పటివరకు రాదనే అనుకుంటాను. సో మిక్సీలో వేసేటప్పుడు మాత్రం ధనియాలు చల్లగా అయ్యాకే వేయండి, లేదంటే మిక్సీ జార్ వేడి అయిపోతుంది. సో కొన్ని పదార్థాలు వేడి కాకుండా ఉంటేనే వాటి ఒరిజినాలిటీ మెయింటైన్ అవుతుంది అనమాట. ఇంకా సో దీన్ని నేనేం చేశానంటే కాసేపు తీసి ఒక బౌల్లోకి వేసేసి కాసేపు ఆరబెట్టాను. ఆరబెట్టే తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకున్నా. అంటే మూత గట్టిగా ఉండేదండి,
మనం ఏదైనా కానీ మూత లూజ్గా ఉండేటట్టు ఇటు గిన్నెల్లో పెట్టి మూత వేసుకోకుండా ఓ డబ్బాలోకి తీసుకొని స్టోర్ చేసి గట్టిగా మూత పెట్టుకోవడాన్ని ఎయిట్ కంటైనర్ అని అంటారు. దానికి మన ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ డబ్బాలనైనా యూజ్ చేసుకోవచ్చు. దానికోసం ప్రత్యేకంగా బయట నుంచి కొనుక్కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇదైతే నా హార్లిక్స్ డబ్బా, నేను దీనిలోనే స్టోర్ చేసుకుంటాను. ఓకేనా? మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ అమూల్యమైన సపోర్ట్ని నాకు తెలియజేయగలరని ఆశిస్తున్నాను.